కరెంటు కోతలకు నిరసనగా మెదక్ జిల్లా అల్లాదుర్గం సబ్స్టేషన్ వద్ద గల నాందేడ్ ఆకోలా 161 జాతీయ రహదారిపై గొల్లకుంట తాండా గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సబ్స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న తమ గొల్లకుంట తాండాలో గత నెల రోజులుగా కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. రాత్రి వేళలో కరెంటు కోతల వల్ల నరకం అనుభవిస్తున్నామన్నారు. తాండాలో కరెంటు లేకపోవడంతో దొంగతనాలు కూడా ఎక్కువగా అవుతున్నాయని తెలిపారు. విద్యుత్ అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులతో గ్రామస్తులకు ఫోన్ ద్వారా మాట్లాడించడంతో తమ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు తెలపడంతో ధర్నా విరమించారు. మాకు ఈ నెల రోజుల నుంచి కరెంటు గురించి అసలు ఎస్సీ తాండాలంటేనే చిన్న చూపు చూసుకుంటా ఎప్పుడంటే అప్పుడు కరెంటు కట్ చేసుకుంటా వేరే పక్క విలేజ్లో కరెంట్ ఇస్తూ మా గొల్లకు మా తాండాలగానే అనగానే మొత్తానికి లైన్ కరెంట్ లేకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకోసం అంటే గతంలో మాకు ఉండేది 1/2 కిలోమీటర్ నుంచి ఉంటుండే లైను, దాన్ని తీసుకెళ్లి హైవే వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లి ఏం చేస్తారంటే 7 కిలోమీటర్ నుంచి తిరుగుకుంటూ వస్తుంది లైన్ అనమాట. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మాకు కరెంట్ ఏదో అది జంపర్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం అనుకుంటా వీళ్ళు డైలీ ఒకరోజు కాదు గతం ఈ సంవత్సరాల నుంచి కూడా మాకు ఇదే బాధ అనిపిస్తుంది అనమాట. అందుకోసం వలన ఈరోజు మేము ఇక్కడ సబ్ స్టేషన్ వద్దకు వచ్చి ఈ విద్యుత్ అధికారుల మీద ధర్నా చేయడం జరిగింది. రాత్రి కరెంట్ లేనందున వలన మళ్ళీ మా తాండలో దొంగతనం జరిగి 4-5 మేకలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది. అది కూడా స్విఫ్ట్ డీజర్ కార్లో వచ్చి అదే రాత్రి వాళ్ళ కార్లో 4 ఉన్నారు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర 4 దగ్గర 4 కత్తులు ఉన్నాయి. ఒకవేళ మా వాళ్ళు ముంగటికి వాళ్ళని పట్టుకుందామని వెళ్తే కత్తులు పొడవడానికి వాళ్ళ వీధికి దాడులు చేయడానికి వాళ్ళు కాడతో కుదడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళు రాత్రి కరెంట్ లేని వలన మాకు ఇటువంటి ప్రాబ్లాలు వస్తున్నాయి. కాబట్టి ఈ తక్షణమే పరిష్కరించాలని ఈ విద్యుత్ అధికారులకు మేము తెలియపరుస్తున్నాం.